ఇక ఈ ఏడాది బోనాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బోనాల పండుగ పోస్టర్ను మంత్రి సెక్రటేరియట్లో రిలీజ్ చేశారు. బోనాల కోసం ఇప్పటికే ఆలయాలకు నిధులు మంజూరు చేశామన్నారు. పండుగలన్నింటికీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు తలసాని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ మన ముఖ్యమంత్రి గారు అన్ని పండుగలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. చిన్న పెద్ద దేవాలయాలన్నీ కలుపుకొని చరిత్రలో ఫస్ట్ టైం ఎప్పుడు కూడా దేవాలయాలకు డబ్బులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. అయితే ప్రతి బస్తీలలో ఉండేటువంటి దేవాలయాలను మొదలుకొని పెద్ద దేవాలయాల వరకు ప్రభుత్వం ద్వారానే డబ్బులు ఇచ్చి అక్కడ పెయింటింగ్ కానివ్వండి, రిపేర్స్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, ఈ అరేంజ్మెంట్స్ కోసం ప్రతి టెంపుల్ కు డబ్బులు ఇచ్చినటువంటి ఎండోన్మెంటే కాదు, ప్రైవేట్ టెంపుల్స్ ఆల్సో. మన రంజాన్ కు కూడా మీకు అందరికీ తెలుసు, పండుగలన్నీ ప్రభుత్వం ద్వారానే నిర్వహించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఎక్స్పర్ట్స్ కూడా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు. అయితే మహాకాళి జాతర కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు ఇన్కన్వీనియన్స్ కలగకుండా బ్యారికేడింగ్ కానివ్వండి, ప్రాపర్ గా రోడ్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, జనరేటర్స్ కానివ్వండి, ఎండోన్మెంట్ ద్వారా దేవాలయ కావాల్సినటువంటి ఫ్లవర్స్ కానివ్వండి, పూజా కార్యక్రమాలు మరి అన్ని పెద్ద ఎత్తున జరగడం. ఆదివారం నాడు బోనాలు, సోమవారం నాడు రంగం కార్యక్రమం